లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మరణాత. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనము నుంచి చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అనొక ప్రవక్త్రి ఉండెను. ఇక్కడ మనం చూసినట్లయితే అన్నా అనొక ప్రవక్త్రి ఉండెను అని వ్రాయబడి ఉంది. ఈ అన్నా అనొక ప్రవక్త్రి మరి యేసుక్రీస్తు ప్రభువారిని తల్లిదండ్రులైన వారు దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు సిమియోను అనొక నీతిమంతుడితో మరి అక్కడ అన్నా అనొక ప్రవక్త్రి కూడా ఉంది అని వ్రాయబడి ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని మరి తాను చూచిందో వెంటనే దేవుణ్ణి మరి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను అని వాక్యములో రాయబడి ఉంది. దేవుని చూచిన వెంటనే తాను దేవుని స్తుతించి కొనియాడి అలాగనే ఎందరైతే విమోచన కొరకు కనిపెట్టుచున్నారో వారందరితో దేవుని గురించి మాటలాడుచున్నది. ఈరోజు మనము దేవుని గురించి మాటలాడుచున్నామా? దేవుని మాటలు ఇతరులకి చెప్పుచున్నామా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో మనము చూచినప్పుడు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే. అలాగే ఎందరైతే మంచి మార్గము ఇతరులకు చూపిస్తారో, ఎందరైతే నీతి మార్గము, అలాగే ఎందరైతే మరి రక్షణ గురించి దేవుని గురించి అనేకులతో మాట్లాడి వారిని దేవుని వైపు త్రిప్పుతారో వారు నిరంతరము ప్రకాశించే జ్యోతుల వలె ఆకాశ మండలములో ఉంటారని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇక్కడ మనము చూచినట్లయితే ఈ అన్నా అను ప్రవక్త్రి కూడా తను మరి బహుకాలము గడిచిన వృద్ధురాలు అలాగే విధవరాలు అని వాక్యము సెలవిస్తుంది. అయినప్పటికీ మరి రేయింబగలు ఆలయములు ఉపవాస ప్రార్థనలు చేసి ఆ దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంది. మనము కూడా మరి ఒకవేళ ఇంకను ఎవరైనా రక్షింపబడకపోతే యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించాలి. రక్షింపబడిన వారు అనేకులకి దేవుని సువర్తమానము ప్రకటించాలి. అలనాడు ఆ దేవదూతలు ఎలాగైతే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని ప్రకటించి ఉన్నారో మనము కూడా దేవుని గురించి ఇతరులకు చెప్పే వారముగా ఉండాలి. అలాగునే రక్షకుని గురించి కనిపెట్టుకుని ఉన్న వారికి ఆయన రెండవసారి మరి పాపము లేకుండా ప్రత్యక్షమవుతాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రక్షకుని అంగీకరించి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండే వారముగా మనం ఉండాలి. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఎందరైతే అనేకులని మీ వైపు త్రిప్పుతారో నిరంతరము ప్రకాశించే జ్యోతుల వలె ఉంటారని వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరిచి అన్నా అను ప్రవక్త్రి వలె తండ్రి అనేకులకి తండ్రి మీ స్వర్తమానమును మీ రక్షణ వర్తమానమును చెప్పులాగున సహాయము చేయండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి.